శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే ఏకదంతం పాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివదేవుని వ్రత కథ ప్రారంభం. పూర్వము నైమిసారణ్యమును సౌనకాది మునుల నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేద మంత్రోచ్చారణలతోనూ శోభయమానంగా విరాజిల్లుతూ ఉండేది. ఆ సమయమునందు పురాణ కథలను చెప్పుటయే దారి తెలియని వాడును సకల శాస్త్రాల పారంగతుడును మునిశ్రేష్ఠుడైన సూత మహర్షి ఒకనొకడు వేంచేశాడు. ఆయనను చూడగానే శౌనకాది మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ, సూత మహర్షి, చాలా కాలమునకు మీరు చుట్టుకు వేంచేశారు. మీ ద్వారా కొన్ని సందేహాలను తీర్చుకోవాలని ఎప్పటి నుండియో మాకు కోరిక కలదు. వాటిని రూపుమాపి మా జన్మ ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకొన్నారు. ఓ సౌనకాది మునులారా, మీకు శుభములు కలుగగాక. మీ సందేహాలను తప్పక నెరవేర్చెదను, అడగండి. ఉచిత రీతిన వాటికి సమాధానములు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసేదను అని సూత మహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు. స్వామి, ఈ విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశి యందు ఉన్న మానవ జన్మ మహోత్కరమైనదంటారే. అంతటి గొప్ప మానవ జన్మనెత్తిన మానవుల్లో పెక్కుమంది పలు కష్టములకు దుర్భర దారిద్ర్య బాధలకు లోనవుతున్నారు కదా. వారెంతటి తమ పూర్వజన్మ సుకృతి ఫలములను అనుభవించుతున్నను వారి బాధలు పోయే మార్గమే లేదా? వారందరూ తృప్తిగా తమ జీవితము గడుపు భాగ్యమే లేదా? దేనికైనా తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు. మునులారా, కలత చెందకండి. మానవులందరికీ తమ పూర్వజన్మ పాప ఫలితముగా సంభవించు పలు బాధలను పోగొట్టుకొనుటకు మన శాస్త్రములందు కొన్ని మార్గములు నిర్దేశించబడ్డాయి. అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాశస్త్యమైనది. సకల జనులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతును చేయు దివ్యమైన వ్రతం ఇది. అదే శివదేవుని వ్రత విధానము. ఈ వ్రత కథను చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ దరిద్రం వల్ల ఆ బిడ్డల్ని సరిగా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. వారి ఆలనా పాలన ముద్దు మురుపాలు తీర్చుకున్నట్టుకు రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ దరిద్రావస్థ భరించలేకపోతున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకొని వస్తానన్నాడు. అందుకు ఆ భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వానికి మార్గ మధ్యమనందు ఒక ముదుసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతికి వెళుతున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెరివాడా, నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దరిద్రం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది అని చెప్తాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించి అన్నాడు. అయ్యా, మీరు నా పాలిటి దేవుడిలా తారసపడ్డారు. నా వ్రతం ఏమిటో, అది చేయవలసిన విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయవలసిందేనని వేడుకున్నారు.
వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము వంగదేశాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి యొక్క కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని దేవి. ఆమెకు పసితనం నుండే పసితనం నుండే శివధాముడు అంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు చేస్తూ ఉండేది. యజ్ఞవల్క మహాముని సతీ మైత్రేయి ఈ సంగతి తెలుసుకుని ఆ రాజకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాజకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన అందే భక్తి ప్రవృత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులుగా ఆరుతేరుతూ యుక్త వయస్కురాలయ్యింది. వంగదేశానికి చెరువులో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజునకు చంద్రాంగుడనే కుమారుడున్నాడు. అతను గుణగణములు కలగవాడు, సౌందర్య సంపన్నుడు, యుక్త వయసుకు వచ్చిన సుగుణ రాకుమారుడు. నాకు వివాహం చేయ నిమిత్తం ఇప్రులకు వాని చిత్రపటాన్ని ఇచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్య రాజ్యాలకు పంపించినాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకొని తామొచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజపటాన్ని అంతఃపురంలో రాజకుమార్తెకు చూపించుటకై పంపించారు. ఆ పటాన్ని చూచిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకనొక శుభదనాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య రాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో వీధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన తుఫాను గాలులతో సుడిగాలులతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెను తుఫానులో చంద్రాంగుడి నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాసారు. చంద్రాంగుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో నుండి మనిషి తలను పాము శరీరంతో ఉన్న ఒక నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో వెలసిల్లుతూ వర్ణింపగల జడకాని అందంతో వెడిగిపోతున్నది. చంద్రాంగునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడు. ఆ నాగకన్య చంద్రాంగుడిని తన తొక్కతో చుట్టు పట్టుకొని తన నాగలోకానికి తీసుకువెళ్ళింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు నాగకుమారి, ఎవరు ఈ రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతన్ని ప్రేమించితవా అని ప్రశ్నించి ఈ దివ్య దృష్టితో చంద్రాంగుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాడు, మహాపతివ్రత యొక్క సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క వ్రతమహత్యం వలనే ఇతడు చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవితరిని సజీవంగా తీసుకెళ్లి భూలోకంలో విడిచిపెట్టి రామ్మ అని సోమవార వ్రతం నిరతురాలు శివభక్తులు అయినందువలన మనకు చిక్కి ఉండే ప్రాణాలతో ఉన్నాడు. కావున ఇతని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాంగుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు. వారిని చేరి, రాకుమార, కలవరపడకు, నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోయావనుకుంటాను నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది. నిన్ను రాజ్యానికి చెరువులో నీ భూమిపై విడిచిపెడతాము, వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగరంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలడు శివునికి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సత్వరం ఎక్కడకు చేరి నన్ను, నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తూ ఉన్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి సీమంతిని, కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలోనే నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమైంది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ మర్నాడే ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగుడు మణిమ
మణిమయ రత్నాలతో ఆమె కనుల యందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వల్లనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకొని పోగా మహానీయుడు నీ ఉదంతమంతయు తన దివ్యదృష్టితో చూసిన వాడే వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివ కదా శివదేవుని వ్రత మహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసినా మీ బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని శివ ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివన్ని ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలు ఉంచి కొబ్బరి ముక్కలతో పంచదార కానీ బెల్లము కానీ స్వామికి నివేదించి కథ చెప్పుకుంటూ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కూడా కళ్ళకద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుని ఆరాధించాలి. వ్రతలోపం ఉన్నను భక్తిలోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్తూ తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారముల వ్రతని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఇత బాధలు తొలగిపోయి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. కాలక్రమాన ఏటేటా చేసుకుని ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయా వారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యథాప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య ఒకానొక ఇంటి ముందు ఆగి భగవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు, అయ్యా, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజాపీఠముల మీద ఉన్నాము, లేచి రావడం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధన మరిచి అపచారం చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు. అపచారం మన్నించమని వేడుకున్నాడు. పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలా లేని పూజలేమిటని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూసావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్లే మనకి ఎటువంటి దుస్థితి సంప్రాప్తించిందో ఆయన పట్ల అపరాధం ఆలక్ష్యం పనికిరాదు. లేచి ఈరోజైనా పూజా కథా శ్రవణం విను, కాదనకు అని హెచ్చరించాడు. ఆమెకు జ్ఞానోదయం అయ్యింది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకొని భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖజీవనులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి, విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సూత మహర్షి సౌనకాదునికి బోధించాడు. శివదేవుని కథ సమాప్తం. మంగళహారతి.